మొత్తం ఎగిరేస్తారు. నెక్స్ట్ డాక్టర్, ఈ మధ్య మతి మార్పు ఎక్కువైంది, చెక్ చేసి చెప్పరా డాక్టర్? ఓకే, చూడరా ఏమైందో. నీకు మర్చిపోయారా? డాక్టర్ ఇది నిజంగానే బాగున్నది, మర్చిపోయారు. డాక్టరా? చూస్తే అమ్మలేదు, ఇది కూడరేమి. చూడు బాబు, ఏం జరిగినా ఏ విషయం ఉన్నా కూడా మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి, అర్థమైందా? సరే సార్. బాబు ఫీజు అమ్మా. ఏంది? ఫీజు రా, ఫీజు. ఏంది? ఫీజు రా అయ్యా. ఏంది? అరే ఫీజు రా. అయ్యా మనిషి పెట్టకుండా సార్. నెక్స్ట్ కూర్చో. నీకు మధ్య లేదు కదా? సార్ నీ ప్రాబ్లం చెప్పు డాక్టర్కు. బాబు నీ ప్రాబ్లం ఏంద్రా? నాకే అర్థమైంది. అయినా మీ ఎవరికి ఎందుకు వచ్చింది? నీ ప్రాబ్లం ఎప్పుడు అయ్యా గుర్తుకొచ్చింది సార్. అన్న మీ నాకు ఆగలేదు సార్. సార్ నీళ్ళు ఆగలేదు, దూబంది సార్. సార్ ఇంకొక పెద్ద రోగం సార్, చెప్పాలి చెప్పరా? సార్ పెద్ద రోగం సార్, నా ఒకటి చెప్పాలా సార్? నేను మాట్లాడే వల్ల నా నోరు లట్టుకు లట్టుకు అని తెలుసుకోపోతాను, మూసుకుపోతాను. ఎంత ఉంది ఇంకేటున్నాయిరా? భయమైంది సార్, చెప్పాలంటే చెప్పరా? ఇంకా మందులు మా దగ్గర. సరే అయితే ఏం లేదన్నా ఓమంటే నా కాళ్ళే నాకన్నా ముందు దొరుకుతుంది ఆయన లేరా? మంచిదే చెప్పినట్టు, మా దగ్గర మంచి మందు ఉంది. అరే ఇట్లా పోతా అంటే పోతా సార్. తోవా దుకాణం ఉంటుంది, ఉంటుంది. కొబ్బరి కొని ఒకటి కొంటావా? కొను. సార్ కొన్నాక ఏం చేయాలి సార్? మరి కొబ్బరి కొంటావు కదా, 2 కాళ్ళు ఒకసారి గుంజి కట్టు, అప్పుడు 2 సేమ్ పోతాయి కాళ్ళు. పో. మళ్ళీ ఎట్లా పోతా సార్ ఇంటికి? ఇక 2 ఒకటిసారి పోతాయి కాళ్ళు. అబ్బా సార్ మీరు మంచోళ్ళు సార్. సార్ నేను పోయేస్తా. అబ్బాయి మంచి దావా. వీడు చేయబట్టి మందు మొత్తం దిగింది. అలా కూర్చో.